45 డేస్ జరుగుతుంది ఈ జాతర. ఓకే. 45 డేస్. 45 డేస్ అంటే 13వ తారీఖు నుంచి మొదలు డైరెక్ట్గా శివరాత్రి వరకు ఉన్నది పండుగ. అంటే శివరాత్రి రోజు ముగుస్తుంది. ఇందులో 6 రోజులు ముఖ్యమైనవి, బాగా గమనించాలి. మొదటి రోజు పౌర్ణమి, రెండవ రోజు మకర సంక్రాంతి, సూర్యుడు మకరంలోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ 2 రోజులు పవిత్రమైనది అమ్మ. 13వ తారీఖు కదా, ఎగ్జాక్ట్గా 29వ తారీఖు అమావాస్య, మౌన అమావాస్య అంటారు దాన్ని, మౌని అమావాస్య అంటారు. ఆ అమావాస్య కూడా పవిత్రమైనది. తర్వాత 3వ తారీఖు వచ్చేసి వసంత పంచమి, సరస్వతి మాత పుట్టినరోజు చేసుకోవడం, అదొక మంచిదే. మళ్ళీ 13 తర్వాత అమ్మ 12వ తారీఖు అంటే వచ్చే నెల మళ్ళీ పౌర్ణిమ, అంటే పురన్మాసి, ఆ రోజు మంచి రోజు. తర్వాత మళ్ళీ 26వ తారీఖు శివరాత్రి రోజు మంచి రోజు. ఈ 6 రోజులు ప్రత్యేకమైన రోజులు, కొంచెం వైవిధ్యంగా జరుగుతాయి. ఓకే. అందులో జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క ప్రత్యేకం హోమం, యాగాలు, ఈ విధంగా జరిగేది కుంభమేళ. కుంభమేళాలో అఘోరాలే ఎందుకు వస్తారు, మీరు అడిగిన ప్రశ్న కూడా. అవును, ఎందుకంటే ఈ కుంభమేళ జాతరలోని చాలా మంది ఎక్కువ అఘోరాలు కొన్ని వందల వేలలో వస్తారు అనేసి వేలల్లో కనబడతారు. అఘోరాలకి ఏంటంటమ్మా, గరుత్మంతుడు గరుడ పురాణంలో ఏమి రాసినదంటే, అమృతాన్ని తీసుకెళ్తున్నప్పుడు 4 అమృతపు బిందువులు భూమండలం మీద పడ్డాయి, ఆ భూమండలం ఈ ప్రాంతం అని అంటారు. యాక్చువల్లీ ఇలా చెప్పిన ఆ తరుణాన్ని పాటించింది అఘోరాలే. ఎందుకు పాటించారు అఘోరాలు? అసలు అఘోరాలకి ఎందుకు సంబంధం? చాలా మంది భక్తులు ఉన్నారు కదా, చాలా మంది గురువులు ఉన్నారు, ఋషి పరంపరలో ఉన్నారు అని అంటే అమ్మా, వీరు అఘోరాలకు సంబంధించిన దాంట్లో కుంభమేళకి ఎందుకు వస్తారంటే, భూమి మీద ఇలా 4 అమృతపు బిందువులు పడ్డాయి, దానికి సంబంధించిన పవిత్రతమైన విషయాలు ఈ విధంగా ఉన్నాయి, దానివల్ల రోగ నిరోధకమైన ఆలోచనలు, శరీరానికి సంబంధించిన విషయ వివరణల్లో గెలవవచ్చును, అంటే దీర్ఘకాలికమైన దరిద్రం అనొచ్చు, అలాంటిది గెలవవచ్చును. ఆ గంగా స్నానాలు ఆచరించడం చాలా పవిత్రమైనది అని చెప్పిన వాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అలా వచ్చిన ఋషి పరంపర ఇది. ఇప్పుడు అఘోరాలు ఎందుకు వచ్చి నీళ్ళల్లో మునుగుతారంటే అమ్మ, ఒక నీళ్లు కంటామినేటెడ్ అయి ఉంటాయి, కలుషితంగా పొల్యూటెడ్ అయి ఉండి, తర్వాత అందులో ఉన్న కొన్ని విష క్రిములు ఉంటాయి, అంటే విష కణాలు, జీవరాశులు ఉండడం చేత డైరెక్ట్గా వెళ్ళి మనం స్నానం చేస్తే శరీరానికి సంబంధించిన ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం. ఇప్పుడే ఎంత హెవీ పొల్యూటెడ్ కాబట్టి ఒకప్పుడు కూడా అలా పొల్యూటెడ్ ఉన్నప్పుడు చితాభస్మాన్ని ధరించిన అఘోరాలు, ఒళ్ళంతా రుద్రాక్షలను ధరించిన అఘోరాలు ఎప్పుడూ కూడా పరమాత్ముడి ఆజ్ఞలో ఉండడం చేత, దేవాది దేవతలని వాళ్ళు గెలవడం చేత, ముఖ్యంగా సమాజం బాగుండాలని వారి జీవితాన్ని త్యాగం చేయడం చేత, అంతటి పవిత్రమైన ఈ దేహం అంటే అఘోరాల దేహం ఆ నీళ్ళల్లో వచ్చి మునిగినప్పుడు నీళ్లు శుద్ధపరచబడతాయి, శుద్ధి జరుగుతుంది. ఎలా జరుగుతుంది శుద్ధి అని అంటే, ఎప్పుడు రుద్రాక్షలు వేసుకున్న వాడి శరీరం ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎప్పుడు దేవుడి దగ్గరే ఉండేవాడి శరీరం ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది, ఎప్పుడు చితాభస్మం రాసిన వాడి శరీరం మీద ఒక క్రిము కీటకాలు ఉండవు, ఎలాంటి కలుషితం ఉండదు. కాబట్టి వీరు వెళ్ళి స్నానాలు ఆచరించడం చేత అప్పుడు గంగా స్నానం పరిపూర్ణత స్థితి అయ్యి, తర్వాత వచ్చే వాళ్ళకి శరీరం, ఆరోగ్యం, చర్మానికి సంబంధించిన శక్తి రావడం అనేది రాసున్న గడియలు. 100 సంవత్సరాల క్రితం కూడా చాలా 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 వివరణ జరిగితే, 144 ఇయర్స్ క్రితం కూడా ఇవి ప్రూవెన్ డాక్యుమెంట్ అని చెప్పి ఇచ్చిన చరిత్ర మన దగ్గర ఉంది. అఘోరాలే ఎందుకు వస్తారు అని అంటే, ఒకప్పుడు అఘోరాలే కదా దేశాన్ని కాపాడింది, ఒకప్పుడు అఘోరాలే అన్ని కదా. ముఖ్యంగా అఘోరాలు అక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, సమాజ శ్రేయస్సు కోరారు కాబట్టి అఘోరాలు వస్తారు అక్కడికి. అది ముఖ్యమైన విషయం. దాంట్లో ఋషులు వస్తారు, మహా ఋషులు వస్తారు, సిద్ధయోగులు వస్తారు, సిద్ధహస్తులు వస్తారు, మహావీరులు వస్తారమ్మా అందులో. అది విషయాలు. ఓకే గురుగారు, ఈ కుంభమేళ జాతరకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అక్కడికి వెళ్ళి వారు ఏం చేయాలి? కుంభమేళాలో చూడమ్మా, గంగా, జమున, సరస్వతి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల అంటే వచ్చే తరుణంలో మన దగ్గర గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి. తర్వాత కాళేశ్వరం ఉంది, ఆ తర్వాత వచ్చేసి జగిత్యాలలో ధర్మపురిలో కూడా జరుగుతాయి, నరసింహస్వామి గుడి ఆలయంలో. ఈ త్రివేణి సంగమంలో చేయడం చాలా శుభ సూచకం అమ్మ. త్రివేణి సంగమం అంటారు దాన్ని. గంగా, జమున, సరస్వతి కలిసే ఆ జీవనదులే త్రివేణి సంగమం. అక్కడ అమృత గడియలు పడకపోయినా ఆ 3 సరస్సులు కలిసిన ఆ తరుణం, ఈ 4 జీవనదులలో ఆ అమృతపు బిందులు పడడం 2 శుభ సూచకం. క్వశ్చన్ మళ్ళీ నేను చెప్తాను, కొంతమందికి అర్థం కావాలి. గంగా, జమున, సరస్వతి వచ్చి కలుస్తారు రుద్రప్రయాగరాజ్ లో. అంటే రుద్రప్రయాగరాజ్ అనేది ఒక సరస్సు, ఒక జీవనది. అందులో ఆ 3 జలాశయాలు కలిసిన తర్వాత అవి 4 విధాలుగా ప్రయాణం అవుతాయి. అదే నాసిక్, ఉజ్జయిన్, హరిద్వార్, తర్వాత అలహాబాద్, ఈ 4 ప్రాంతాల్లో ఆ అమృతపు గడియలు పడ్డాయి. అంటే ఈ 3 సముద్రాలు కలిసి, ఈ 3 దేవాది దేవతల శక్తులు కలిసి
4 విధాలుగా అమృతాలు కలుస్తున్న ఆ తరుణం ఇంతటి వైవిధ్యమైనది కాబట్టే అందరు వెళ్ళాలి. దేవాది దేవతలు వచ్చి గంగా స్నానం ఆచరిస్తారు అని అంటే ఖచ్చితంగా ఆచరిస్తారు. ఎందుకంటే అమృత గడియాలు కాబట్టి మానవ శరీరాలకు ఉపయోగం. అఘోరాలు వచ్చి స్నానాలు చేయడం పవిత్రమైనది. నానో టెక్నాలజీ వాడతారు. అఘోరాలు 1 సంవత్సరం 1 కిలోమీటర్ తర్వాత కనబడరు. సిద్ధహస్తులు వాళ్ళు మాయమయ్యే అధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది. మానవ జీవన శైలి వేరు, అఘోరా జీవన శైలి వేరు. ఇందులో ముఖ్యంగా మీరు అన్నట్టుగానే పోయి ఏం చేసి రావాలి గురువు గారు జాగ్రత్తలు అంటే అఘోరాల ఆశీర్వాద బలం తీసుకోవాలి. అక్కడ ఉన్న గురువుల ఆశీర్వాదం తెలుసుకోవాలి. చాలా మంది వస్తారు, సాధువులు వస్తారు, పండితులు వస్తారు, పురోహితులు వస్తారు. అన్ని విధాలుగా వచ్చిన గురువుల ఆశీర్వాదం ముఖ్యంగా అఘోరాలు అయితే ఎందుకు తీసుకోవాలంటే అమ్మ, అఘోరాలు అయితే ప్రతిసారి కనబడరు కదా, వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తారు. అలాంటి నిజమైన అఘోరాలు కలిసినప్పుడు మంచి నమస్కారం చేసి ఆశీర్వాద బలం తీసుకొని మనం జాగ్రత్తలు పడి జాగ్రత్తగా రావడమే ముఖ్యమైనది. మన వాళ్ళు డబ్బాల్లో నీళ్ళు తెస్తారు ఇంకా రుద్రప్రయాగరాజు వెళ్ళేసి, అలా తెచ్చుకోవడం కూడా మంచిదే. కానీ ఏంటంటే మనిషి అక్కడికి పోయి పవిత్రత చూడడం కంటే బలమైనది ఇంకొకటి ఉండదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.